2025 జూన్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ జూన్ నెలలో కొన్ని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. మీరు ఊహించిన విధంగా మీ జీవితం మారబోతుంది. మేషరాశి వారికి ఈ జూన్ నెలలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. మరి జూన్ నెలలో మేషరాశి వారు ఎలాంటి సమస్యలు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారో, మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువ వస్తాయి. యవ్వనంలో కూడా స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ నెల మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. జూన్ 2025లో మేషరాశి వారికి ఆర్థికంగా మిశ్రమమైన ఫలితాలు కనిపించనున్నాయి. ఈ నెలలో ఆదాయ వృద్ధికి కొన్ని అవకాశాలు ఉన్నా ఖర్చులు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబ సంబంధిత అవసరాలు, ఆరోగ్య సేవలు, పిల్లల చదువుల ఖర్చులు వంటి అంశాలపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. అంతేకాక అనూహ్యమైన ఖర్చులు కూడా కొన్ని సందర్భాల్లో ఉలికి పడేలాగా చేయవచ్చు. అందువల్ల ఈ నెల మొత్తం ఖర్చులపై పూర్తిగా నియంత్రణ అవసరము. మేషరాశి వారి ఆస్తి విషయానికి వస్తే, ఆస్తిపరంగా జూన్ నెల మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ తేడాలు రావచ్చు. కొంతమంది మేషరాశి వ్యక్తులు కొత్త స్థలం కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు. అది మంచిదే, కానీ అన్ని డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. పాత ఆస్తులపై ఉన్న వివాదాలు కొంతవరకు పరిష్కార దశలోనికి రావచ్చు. వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి. సంయమనంతో పరిష్కరించుకోవాలి. ఇతర వస్తువులు, విలాస వస్తువుల కొనుగోళ్లు చేయాలనుకుంటే ఆ ఆలోచనను కొంత సమయం వెనక్కి వేయటం మంచిది. ముఖ్యంగా ఈ నెలలో అత్యవసరాలకు మాత్రమే డబ్బును ఉపయోగించుకోవటం, పొదుపుగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో చూస్తే హై రిస్క్ రంగాల్లో మేషరాశి వారు జూన్ నెలలో ఎక్కువ పెట్టుబడి పెట్టకపోవటం మంచిది. చిన్నగా మొదలుపెట్టి పర్యవేక్షిస్తూ ఉండటం అవసరం. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వంటి వాటికి ఇది మంచి సమయం. ఈ నెలలో మేషరాశి వారు ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఖర్చులపై కంట్రోల్, పెట్టుబడుల్లో జాగ్రత్త, ఆస్తి వ్యవహారాల్లో చిత్తశుద్ధి అవసరం. కుటుంబ అవసరాలను తీర్చడంలో ఆర్థిక భారం ఉంటుంది. ప్లానింగ్తో ముందుకెళ్తే మంత్ ఎండ్ వరకు నిలకడగా ఉండవచ్చు. శుభకార్యాలు లేదా ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అవ్వవచ్చు. కాబట్టి ముందుగానే డబ్బును సిద్ధం చేసుకోవటం మంచిది. జూన్ 2025లో మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఎలా ఉందో తెలుసుకుందాము. మేషరాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఈ నెలలో మునుపటి కంటే కొంత చురుకుగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయటం, సహోద్యోగులతో సమన్వయంగా వ్యవహరించడం ద్వారా సమస్యలు నివారించవచ్చు. కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉంది, కానీ అవి మీ ప్రతిభకు తగినవై ఉంటాయి. దానివల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. మంచి పేరు రావటం ద్వారా భవిష్యత్తులో లాభాలు అందేలాగా ఉంటుంది. ఉద్యోగం మార్చాలని భావిస్తున్న వారు ఈ నెలలో కొంత ఓర్పుతో ఉండటం మంచిది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండటం వల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంపై అధికారుల నుంచి సానుకూల ఫలితాలు ఉండవచ్చు. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు జూన్ నెలలో కొంత ఆశాజనకమైన సమాధానాలను పొందవచ్చు. ఇంటర్వ్యూలు, అప్లికేషన్స్లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, కోర్సులు ప్రారంభించాలనుకునే వారు ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెలలో అభ్యాసము, నైపుణ్యాలు మెరుగుపరచడం వల్ల ఉద్యోగపరంగా మంచి మార్పులు రావచ్చు. జూన్ 2025లో మేషరాశి వారికి వ్యాపారపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ నెలలో పాత ఒప్పందాలు, క్లయింట్లతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది.
అయితే కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. నమ్మకమైన భాగస్వాములతో మాత్రమే ముందుకు సాగటం మంచిది. వ్యాపార రంగంలో నమ్మకమైన మిత్రులతో కలిసి నడిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అనవసరమైన రిస్కులను తీసుకోవటం కంటే స్థిరంగా ఎదిగే దిశగా ముందుకు వెళ్ళటం మంచిది. క్రమంగా పనిచేస్తూ ఉంటే నెల చివరికి మంచి ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. పాత అప్పుల తీర్చుదల వల్ల వ్యాపారంలో కొంత ఊపిరి పడుతుంది. మార్కెట్ పోటీ తక్కువగా ఉండకపోవచ్చు, కానీ మీరు మీ ఉత్పత్తులు లేదా సేవల నాణ్యతను మెరుగుపరిచే కస్టమర్లు విశ్వాసం పొందగలరు. ప్రస్తుత వినియోగదారులపై దృష్టి పెట్టడం వల్ల విజయ అవకాశాలు పెరుగుతాయి. జూన్ 2025లో మేషరాశి వారి కుటుంబ జీవితం. ఈ నెలలో కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. ఇంటిలో ఓపికగా మాట్లాడడం, సహనంగా ప్రవర్తించడం వల్ల మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవి తీరే సూచనలు ఉన్నాయి. పెద్దల సలహాలు వినటం వల్ల మంచి మార్గనిర్దేశనం లభిస్తుంది. ముఖ్యంగా తల్లి, తండ్రి లేదా వృద్ధులు చేసే సూచనలను గౌరవించడం వల్ల కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈ నెల జతల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునే నెలగా నిలవచ్చు. జీవన భాగస్వామితో సంబంధం బాగుంటుంది. గతంలో ఎలాంటి అనవసర గొడవలు ఉన్నా వాటిని పరిష్కరించుకునేందుకు మంచి సమయం. ఒకరికొకరు సమయం కేటాయించడం, సహాయం చూసుకోవటం వల్ల బంధం బలపడుతుంది. అవివాహితులకు ఈ నెల ఆనందంగా గడిచే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల అంగీకారం దక్కే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ముఖ్యంగా చిన్న విషయాలకు మీరు కోపంగా స్పందించడం వల్ల గందరగోళం ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో సమన్వయం పాటించడం అవసరం. సంతాన విషయంలో ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలాగా ప్రోత్సహించడం మంచిది. కొన్ని జంటలకు సంతానం ఆశించే విషయంలో మంచి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. దంపతులు గర్భధారణ విషయంలో ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూల సమయం కావచ్చు. వైద్య సలహాలతో ముందుకు వెళ్ళటం మంచిది. ఇక మేషరాశి వారి విద్యా విషయాలు. మేషరాశి విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో వచ్చిన ఆటంకాలు తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలు లేకపోయినా ప్రాజెక్టులు, అసైన్మెంట్స్పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యలో ఉన్న వారికి ట్రైనింగ్లో భాగంగా మంచి అవకాశాలు రావచ్చు, కానీ ఆలస్యంగా స్పందించడం వల్ల కొన్ని అవకాశాలు తప్పించుకోవచ్చు. విదేశాలలో చదువులు కోరే విద్యార్థులు అప్లికేషన్స్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. స్కాలర్షిప్లు దరఖాస్తు చేయడానికి ఇది మంచి సమయం. విజయం సాధించాలంటే తరచూ చదువుపై దృష్టి సారించాలి. మిత్రులతో సమయం వృధా చేయకుండా చదువు పట్టుదలతో ముందుకు సాగాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కొంత ఒత్తిడి కనిపించిన క్రమశిక్షణ పాటిస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఇక మేషరాశి వారి రాజకీయ జీవితం. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారు ఈ నెలలో కొంత చురుకుగా ఉండాలి. మీ ప్రభావాన్ని పెంచుకోవాలంటే ప్రజలతో సంబంధాన్ని బలపరుచుకోవాలి. చిన్నపాటి వివాదాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మీ మాటలతో పరిష్కరించగలిగితే సమస్యలు పెద్దవి కావు. అధికార పక్షంపై లేదా ప్రతిపక్షంగా ఉన్న ప్రజల మద్దతు పొందేలాగా మంచి కార్యక్రమాలు చేయటం అవసరం. పార్టీ మార్పు, నాయకత్వ బాధ్యతల విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు. జూన్ నెలలో రాజకీయంగా స్థిరత అవసరము, కానీ మీరు చురుకుగా ఉండే అవకాశాలను మలుచుకోవచ్చు. ఇక మేషరాశి వారికి కోర్టు కేసులు లేదా న్యాయ సంబంధిత విషయాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. న్యాయపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న మేషరాశి వారు ఈ నెలలో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా రావచ్చు, కానీ ఈ విషయాల్లో తీర్పులు ఆలస్యం కావచ్చు. దాంతో కొన్ని మానసిక ఆందోళనలు ఎదురయ్యే అవకాశం ఉంది. పాత భూ వివాదాలు, ఆస్తి బహిష్కరణ, కుటుంబ పరస్పర కేసుల్లో స్నేహపూర్వకంగా పరిష్కరించడానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. పత్రాలు, సాక్ష్యాలు అన్ని విధంగా ఉంచండి. ఏ ఒక్క సమాచారం గోప్యంగా లేకుండా చూసుకోవటం వల్ల విజయం సాధించగలుగుతారు. కోర్టుకు సంబంధించిన తేదీలను తక్కువ అంచనా వేయవద్దు. న్యాయ సహాయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2025లో మేషరాశి వారి ఆరోగ్య పరిస్థితి. జూన్ నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము. అనేక విషయాల్లో మీరు శారీరకంగా చురుకుగా ఉన్న మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి, చికాకు వంటి సమస్యలు ఎదురు కావచ్చు. మధుమేహము, బీపీ ఉన్నవారు ఆరోగ్య పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఓవర్ ఈటింగ్ చేయటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాలు అధికంగా ఉండే విరామాలు తీసుకోవటం అవసరం.
ట్రావెల్ సమయంలో ఆరోగ్య సంరక్షణ తప్పనిసరి. పెద్దవారికి జాయింట్ పెయిన్స్, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వారికి వైద్య పరిరక్షణ అవసరం. యువతలో కొంత ఉత్సాహం కనిపించినా అలసట వదలదు. విటమిన్ డి, ప్రోటీన్ వంటి పోషకాలపై దృష్టి పెట్టాలి. మానసికంగా కూడా విశ్రాంతి అవసరం. ధ్యానము, ప్రాణాయామము, ప్రకృతి సావాసం వంటి మార్గాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ నెల మొత్తం మేషరాశి వారి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే జీవితం సాఫీగా సాగుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరిచే వ్యక్తుల మాటలు నమ్మకండి. వ్యాపారంలో న్యాయపరంగా కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక లావాదేవీల్లో రాతపూర్వకంగా పనిచేయండి. నోటికిచ్చే ఒప్పందాలపై ఆధారపడకండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఈ నెలలో కొంత ఒత్తిడి ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధ్యమే. ధైర్యంగా, నిశ్చయంగా మాట్లాడండి. కానీ సంయమనం ఉండాలి. కోపంగా మాట్లాడడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇక ఈ జూన్ 2025లో మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశి వారు గణపతిని భక్తితో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మేషరాశి అధిపతి కుజుడు. దీనివల్ల కొంత కోపం, తొందర, తేలికపాటి అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి తగ్గించడానికి గణపతి పూజ ఎంతో మంచిది. ప్రతి బుధవారం లేదా చవితి నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ శుభ్రంగా స్నానం చేసి గణపతి ఫోటో లేదా విగ్రహం ముందు కూర్చోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు సమర్పించి దీపం వెలిగించుకోవాలి. గణపతికి ఇష్టమైన మోదకాలు, పండ్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఓం గం గణపతియే నమః అని 11 సార్లు లేదా 108 సార్లు జపించాలి. అలాగే వక్రతుండ మహాకాయ శ్లోకాన్ని చదవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. గణేష అష్టోత్తరమును జపించగలిగితే ఇంకా మంచిది. పూజ అనంతరం గణపతిని 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసి నమస్కరించాలి. ఈ విధంగా మేషరాశి వారు నిత్య జీవితంలో విఘ్నాలు తొలగించుకోవచ్చు. కార్యాల్లో విజయము, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభిస్తుంది. భక్తితో చేస్తే ఫలితాలు ఎంతో శుభంగా ఉంటాయి. ఈ పరిహారాలను పాటించడం వల్ల మేషరాశి వారు 2025 జూన్ నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ నెలలో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. మరి మేషరాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించే శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 7, 14, 17, 21, 25. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 10, 12, 19, 23, 27, 30. ఇవి మేషరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.